కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక 4 IPOs గురించి మనం అక్కడ చూస్తున్నామండి. వచ్చేసి వీటిలో మనం ఏది చూసుకుంటే బాగుంటుంది, ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇవన్నీ మనకి 29th ఆగస్ట్ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. 29th ఆగస్ట్ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. అండ్ ఇందులో వచ్చేసి ఇండియన్ ఫాస్ఫేట్ SME IPO, JB లామినేషన్ SME IPO, డీల్ సిస్టమ్స్ SME IPO. ఓకే, ఇది ప్రీమియర్ ఎనర్జీస్ ఇది ఒకటే మనకు వచ్చేసి మెయిన్ బోర్డ్ IPO కింద ఉంది. సో ఈ 3 SME IPOస్లో మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 36.93 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. జేబీ వచ్చేసి మనకి 4.69 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. వీడీలో వచ్చేసి 4.34 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇక్కడే మనం వచ్చేసి వెయిట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందండి. ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తున్నాము. అండ్ ఇండియన్ ఫాస్ఫేట్ వచ్చేసి 1,18,800 అనేది మనకు కావాలి 1200 షేర్స్కి. సో బిఫోర్ మనము ఇన్వెస్టింగ్ దిస్ వచ్చేసి దీని ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 14,850 అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము, అమౌంట్ కావాలన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ఏ కంపెనీ ఏందనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇండియన్ ఫాస్ఫేట్ వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే ఇది ఒక కెమికల్ మనకి ఆర్గనైజేషన్గా చూస్తున్నాము, స్మాల్ క్యాప్ కింద వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకే, లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే ఇది వచ్చేసి వాషింగ్ పౌడర్స్, కేక్స్, టాయిలెట్ క్లీనర్స్ అండ్ డిటర్జెంట్స్ కింద వాడతారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ ఇది వచ్చేసి ప్రామినెంట్ సప్లయర్స్ సచ్ యాజ్ IOCL, వడోదర, నిర్మా అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో వీటి యొక్క మనకి బిజినెస్ అసోసియేట్స్ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక లీడింగ్ లాప్సా మ్యానుఫ్యాక్చర్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది ప్రీమియర్ ఎనర్జీస్. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ IPO కింద వస్తుంది, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మనకి ఇది మేజర్గా చూసినట్లయితే N2L సోలార్ సర్వీసెస్, సోలార్ పవర్ ప్లాంట్. సో మనకి చూసి ఇది ఒక ఈవీ సెగ్మెంట్ అన్నట్లుగా మనం చూస్తున్నాము, సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్. సో మేజర్గా ఇది వచ్చేసి సోలార్ మాడ్యూల్స్ కింద మనం ఇక్కడ చూస్తున్నాము. సో అందువల్ల మనం ఇది వచ్చేసి మనం లిస్టింగ్ గెయిన్స్ గురించి దీన్ని అప్లై చేయొచ్చు అన్నట్లుగా ఒక డెసిషన్ అయితే మనం తీసుకోవచ్చండి. బిఫోర్ దట్ మనం వచ్చేసి సో దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాము. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ అండి. 2022లో చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 14.41 CR ఉంది. అండ్ రెవెన్యూ 767 CR, ఎక్స్పెన్స్ 783 CR. 2023 చూసినట్లయితే మనకి డబుల్ ద రెవెన్యూ, డబుల్ ద ఎక్స్పెన్స్, బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి జస్ట్ 13.34 CR ఉంది. 2024లో ఇది క్లియర్గా రిఫ్లెక్ట్ అయితే అయిందండి, క్లియర్గా రిఫ్లెక్ట్ అయితే అయింది. రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మల్టీఫోల్డ్ అయితే అయింది. జూన్ 2024 మనం ఏం చూసినట్లయితే జస్ట్ మనకి ఒక క్వార్టర్కే 198 CR అన్నట్లుగా చూపిస్తున్నాడు. సో మనం వచ్చేసి కళ్ళు మూసుకొని ఇదైతే మీరైతే అప్లై చేయండి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి ఇది ఐరన్ ఫాస్ఫైట్ SME IPO అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 2022లో చూసినట్లయితే 558 CR రెవెన్యూ ఉంటే 536 CR ఎక్స్పెన్స్ ఉంది, 16.17 CR ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. 2023 చూసినట్లయితే 770 CR మనకి రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 748 ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 16.60 ఉంది. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూ కొంత తగ్గింది, ఎక్స్పెన్స్ కొంత తగ్గింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా కొంత కరెక్షన్ అయితే కనపడింది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కొంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనబడతలేదు. కాకపోతే ఏంటంటే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూసినట్లయితే ఇది చూడండి, మనకి వచ్చేసి ప్రీమియర్ ఎనర్జీస్. సో ప్రీమియర్ ఎనర్జీస్ ఏదైతే మెయిన్ బోర్డ్ IPO ఉందో ఇది వచ్చేసి మనకి దగ్గర 73% లిస్టింగ్ గెయిన్స్గా చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఇండియన్ ఫాస్ఫేట్ చూసినట్లయితే SME IPO 90% లిస్టింగ్ గెయిన్స్గా చూస్తున్నాము. సో మనకు వచ్చేసి 2 లిస్టింగ్ గెయిన్స్ అయితే బాగుందండి. ఎవరి దగ్గర అయితే లో మనీ ఉంటుందో 15,000 ఉంటుందో అది ప్రీమియర్ ఎనర్జీస్ కంపల్సరీ అప్లై చేయండి. ఇండియన్ ఫాస్ఫేట్ ఎవరి దగ్గర అయితే 1.5 lakhs దాకా ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఇండియన్ ఫాస్ఫేట్ కూడా అప్లై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.